హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఇక స్టోరీలోకి వెళ్దాం. నిన్నెవరిస్తా పార్ట్ 73. నీ మొగుడు అంత వీకేం కాదు అన్నాడు ప్రజ్వల్ వెన్నుకి ఉన్న స్కిన్ని పంటితో లాగుతూ. పూజ కోసం రెడీ అవుతున్న తన మనసుకి ఓ పక్క అదంతా తప్పనిపిస్తున్నా అతనిలో ప్రతి క్షణం ప్రేమలో పడిపోతుంటే పెదాలపైన ఆమె చిరునవ్వు నిలిచిపోతుంది ఆ క్షణాన. ఫాస్ట్గా పూజ కోసం పువ్వుల్ని కోస్తున్న ప్రేరణ అతన్ని ప్రజ్వల్ నుంచి విడిపించుకొని, ఇంకోసారి నన్ను టచ్ చేసేవంటేనా అని తన ఫింగర్స్ కట్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి పూజ చేసి అతనికి లంచ్ కోసం కిచెన్లోకి వెళ్ళేసరికి సువర్ణ కుక్ చేసినవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ కనిపించింది. థ్యాంక్స్ అంది ప్రేరణ అభిమానంగా సువర్ణని చూస్తూ. అలాగైతే నేను ముందు సార్కే చెప్పాలి అక్క అంది సువర్ణ. ఆ వెనకే ఉన్న ప్రజ్వల్, మీ ఇద్దరి పురాణం అయితే నాకు లంచ్ వడ్డిస్తారా అన్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ. సెక్యూరిటీ అంతా చెక్ చేసి వచ్చిన టోనీ, అన్న చచ్చిన మాలిక్ అన్న నీకోసం ఇక్కడే తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓ ఓకే, నేను చూసుకుంటాను అన్నాడు అసలు ఆ విషయం పట్టనట్టు ప్రజ్వల్. ఓకే అన్న, పెయిన్స్ తగ్గాయా అన్నాడు టోనీ. ఓ అనేసి అతని నేమ్ ఏంటి అని అడిగాడు ప్రజ్వల్. జయదేవ్ అన్నాడు టోనీ. ఎందుకో ఒక్క నిమిషానం ప్రజ్వల్కి సడన్గా కారులో నుంచి చూసిన ఆ రెండు కళ్ళే గుర్తుకొచ్చాయి అతనికి. టోనీ, ఆ రోజు నన్ను షూట్ చేసాక నేను స్పృహలో ఉండంగానే ఐ సెన్స్ ఇట్. కన్ఫామ్ ఈ కార్ నెంబర్ చెప్పి అర్జెంటుగా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకో అన్నాడు ప్రజ్వల్ టోనీతో. ఎవరిది అన్నా అన్నాడు టోనీ. జయదేవ్ అన్నాడు ప్రజ్వల్. జయదేవ్ అన్న పేరు వింటూనే రచన గుమ్మంలోకి అడుగుపెట్టింది. నన్ను కలిసిన అతన్న ఎక్కడో కానీ కొంచెం క్లారిటీ మిస్ అయ్యి అతను కాదు అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది రచన. వెళ్తున్న ఆమెని అందరూ చూస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు ఆమెని. ఆశ్చర్యంగా ఫేస్ పెట్టాడు టోనీ. తినేటప్పుడు ఏంటి మీ డిస్కషన్స్ టోనీ? ఆయన్ని తిననివ్వు ఫస్ట్ అంది ప్రేరణ. సరే వదిన అన్నాడు టోనీ. కుక్ చేసిన సువర్ణ బాత్ చేయడానికి వెళ్ళి చాలాసేపే అవ్వడంతో ఇంకా రాలేదు ఏంటని అనుకుంటూనే టోనీ, సువర్ణని పిలుస్తావా? మీ ఇద్దరికి కూడా లంచ్ పెట్టేస్తాను అంది ప్రేరణ. మీరు మాకు పెట్టడం ఏంటోదినా? తనని పిలిచి నేను ఇప్పుడే వచ్చేస్తాను ఒక్క నిమిషం అంటూ సువర్ణ రూమ్ దగ్గరికి వెళ్ళాడు టోనీ. అమ్మాయిల విషయంలో కాస్త కూడా నాలెడ్జ్ లేని టోనీ సువర్ణ రూమ్ డోర్ కనీసం బెల్ ప్రెస్ చేయకుండానే అమాంతం ఓపెన్ చేసేసరికి గుండెల వరకు కప్పి ఉంచిన బాత్రూంలో ఉందామె. కబోర్డ్లో లంగావోని తీసుకుని డోర్ వచ్చిన సౌండ్కి కంగారుగా తన గుండెలకి అడ్డుపెట్టుకుని తిరిగేసరికి అంతకన్నా కంగారు పడిపోయిన టోనీ సువర్ణ తనని చూడకముందే డోర్ క్లోజ్ చేశాడు. ఇద్దరికీ ఆ క్షణంలో తెలియని భావన ఏదో చుట్టుముడుతుంటే రూమ్ డోర్స్ మూసినట్టే ఇద్దరి మనసుల్ని ఇద్దరు తెరవని పుస్తకంలో మూసేశారు ఆ క్షణంలో. ఒకరు జీవితంలో మనసుని శరీరాన్ని గాయపరుచుకుని ముందడుగు వేయలేకపోతుంటే అలాంటి ఆలోచనలే దరిచేరనివ్వకుండా చేస్తుంది ఆమె మనసు. ఇంకొకరు అసలు జీవితంలో ప్రేమ అనే చాప్టర్ వద్దనుకునే వ్యక్తి. ఆమె ఆలోచనలు అతన్ని నిలువెల్లా ముట్టేస్తున్నా సరే వదిలించుకునే రకం అతను. అబ్బా రిషి, ఇంట్లో అందరూ ఉన్నారు, ముందు నా పరువు తీసే ప్రోగ్రాం పెట్టకు అంది ప్రేరణ రిషితో. ప్లీజ్ అంటూ ప్లీడింగ్గా ప్రేరణ ముద్దుగా రిషి వైపు చూస్తుంటే అతడు మాత్రం ఆమె నుదుటిన తన గుర్తుగా ఉన్న సింధూరం మరింత అందంగా కనిపిస్తుంటే దాన్ని చూస్తున్న ప్రజ్వల్, నువ్వు పూజ చేసేటప్పుడు నాకెందుకని పెట్టవు సింధూరం అంటూ అడిగాడు ప్రజ్వల్. అంటే మీరు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు కదా అంది ప్రేరణ నార్మల్గా.
నాకు ఇప్పుడే కావాలి అన్నాడు చిన్న పిల్లాడిలా ప్రజ్వల్. తినండి, ఆ తర్వాత పెడతాను అంది ప్రేరణ. నో అన్నాడు ప్రజ్వల్. సరే అయితే ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వెళ్ళి బొట్టు తీసుకొచ్చి పెడతాను అంది ప్రేరణ. కాదు, నాకు నీ ఒంటి మీద ఉన్న బొట్టే కావాలి, అది ఇప్పుడే పెట్టాలి అన్నాడు ప్రజ్వల్. అదెలా కుదురుతుంది అంటూ అయోమయంగా ఫేస్ పెట్టింది ప్రేరణ. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, మనం మనసు పెట్టాలే కానీ అన్నాడు ఆమెని స్టేర్ చేస్తూ ప్రజ్వల్. సరే అయితే మీరే ట్రై చేసుకోండి, నాకు తెలీదు అని అనేసరికి గబుక్కున హఠాత్తుగా ఆమె ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు ప్రజ్వల్. ఉలిక్కిపడ్డ దూరం జరుగుతుంటే జరగనివ్వకుండా హోల్డన్ అన్నాడు ప్రజ్వల్. దాంతో కదలకుండా మెదలకుండా అతని కళ్ళలోకి అలాగే చూసింది ప్రేరణ. ఆమె ముఖాన్ని అతని నుదురుకి తాకించేలా ఇద్దరి నుదురులు కలిపేశాడు ప్రజ్వల్. ఆమె నుదుటిపైన ఉన్న బొట్టు అతన్ని నుదుటిపైన చేరి అందంగా అధిష్ఠించింది. ఆ క్షణాన అంటున్నట్టుగా అతని ఫోర్హెడ్పై ఉన్న కుంకుమ చూస్తుంటే ప్రేరణ బాగుందా అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు ప్రజ్వల్. ఊ అంది ఆమె. కానీ అతన్ని దొంగ చూపులతో చూస్తూ నుదుటిన బొట్టుతో మరింత మ్యాన్లీగా కనిపిస్తున్న పతిగారిని చూస్తూ ఓపెన్ సైట్ కొడుతుంది ప్రేరణ ప్రజ్వల్ కంటపడకుండా. కానీ అది కనిపెట్టేసిన ప్రజ్వల్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని తన లిప్స్తో క్లిక్ చేసి, ఎంతసేపైనా నన్ను ఏ యాంగిల్లో అయినా చూసుకో అన్నాడు. పర్లేదు, వితౌట్ అయినా నాకు అసలేం ప్రాబ్లం లేదు అన్నాడు ప్రజ్వల్. ఆ మాటకి ఫేస్ వికారంగా పెట్టి, ఛీ నేనా అంటూ తడబడుతూ, నేను మిమ్మల్ని చూడలేదు అంతే అంది ప్రేరణ. నువ్వు చూసావు నన్ను, నేను చూసింది నువ్వు చూడలేదు. ఒకే మాటని అన్నిసార్లు రిపీట్ చేయకు, నిజం అబద్ధమైపోదు. కానీ ఫుడ్ పెట్టు, ఆకలి వేస్తుంది అన్నాడు ప్రజ్వల్. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేసిన ప్రజ్వల్ ఎంతకీ ఫోన్ పక్కన పెట్టలేకపోతుంటే చిన్నగా కొనుక్కుంటూ వచ్చినప్పటి నుంచి ఆ ఫోన్ మాట్లాడడంలోనే సరిపోతున్నా అతన్ని చూస్తూ ఓ పక్క అయితే రైస్ కలిపి నోట్లో ఫీడ్ చేస్తుంది ప్రేరణ. గబుక్కున ప్రేరణ తేరుకునే లోపే తన ఒళ్ళోకి లాక్కున్న ప్రజ్వల్ ఆమె నడుము చుట్టూ చేతిని పోనించి సరిగ్గా అడ్జస్ట్ చేసుకుని ఆమె చెవిలో, ఆఫీస్కి వెళ్ళాలి, ఇద్దరం కలిసి వెళ్దాం, నువ్వు కూడా రెడీకా అన్నాడు అతను. అతని చెవిలో ఆమె పెదాన్ని తాకిస్తూ. ప్రజ్వల్ అలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఆమె. పెద్ద పెద్ద కళ్ళతో అతన్ని చూస్తుంది ఆశ్చర్యంగా. మరో నిమిషంలో తేరుకుంటూ, ఏంటి రిషి, మీ ఇంట్లో అత్తయ్య ఉన్నారు, ఇలాంటి పనులు చేస్తే ఎంత చండాలంగా ఉంటుంది, వదులు అంది ప్రేరణ తేరుకుంటూ. అలా చెప్పడంతో ప్రేరణని మరింత దగ్గరగా లాక్కుంటూ ఒక్కసారిగా ఆమె మెడ వెనక్కి చేతిలో పోనించి ఆమె పెదవుల్ని అందుకున్నాడు ప్రజ్వల్. వదలమని ప్రేరణ గుంజుకుంటున్నా సరే అతని తనివి తీరాక మాత్రమే వదిలాడు ఆమెని. ఇంకోసారి ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇంకెవరో ఉన్నారని అడ్డమైన వాళ్ళ పేర్లు చెప్తే, గుర్తు చేస్తే ఇంతకన్నా దారుణంగా ఉంటుందని ప్రేరణ పెదవుల మీద కారుతున్న బ్లడ్ని తుడుస్తూ అన్నాడు ప్రజ్వల్. దాంతో ఆమె ఉక్రోషంగా చూసింది అతన్ని. అయినా ఆకలి ఉన్నప్పుడు తినాలి, ఇలా నా పెదవుల్ని కొరుక్కు తినేమన్నట్లు కాదు అంది ప్రేరణ కోపంగా అతనితో. మరి నాకేంటో, నిన్ను మొత్తంగా ఇంతకు మించి తినాలని ఉంది అన్నాడు ప్రజ్వల్ ప్రేరణతో. అప్పటిదాకా ఆమెలో ఉన్న కోపం ఆ మాటకి పోయి సిగ్గుతో ముఖం పక్కకు తిప్పుకుంది ప్రేరణ. ఇక మ్యాటర్ డైవర్ట్ చేయకపోతే ఎక్కడికో వెళ్ళేటట్టు ఉంది అని అర్థం చేసుకుంటూ ప్రజ్వల్ చూస్తూ, నేనెందుకు రిషి, ఇంట్లో సువర్ణ ఉంటుంది కదా, తనతో పాటు ఉంటాను అంది ప్రేరణ. ఓకే దెన్, మనతో పాటు తను కూడా వస్తుంది. ఇకపై నుంచి ఇంట్లో నిన్ను ఒక్కదాన్ని నేను వదిలిపెట్టాను
ఒకసారి డైరెక్ట్గా, ఇంకోసారి డైరెక్ట్గా వాళ్ళు ఆల్రెడీ నిన్ను ఏదో ఒకటి ట్రై చేయడానికి చూస్తారు. ఇంకోసారి నువ్వు నా కేర్లెస్ బిహేవియర్ వల్ల బాధపడితే నేను చూడలేను. నీ విషయంలో నేను ఎటువంటి చాయిస్ తీసుకోలేను అన్నాడు ప్రజ్వల్. ఈ విషయంలో ఇక మన ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ వద్దు, కామ్గా రెడీ అయ్యరా అన్నాడు ప్రజ్వల్ ప్రేరణతో. ఇంతలో ప్రేరణ ఓకే ఓకే అంత సీరియస్గా చెప్పకు, నేను రెడీ అవుతాను అంది ప్రేరణ. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.